श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पोषणे वेदशास्त्राणां तत्तचित्तमहर्निशं क्षेत्रयात्रारतं वन्दे सद्गुरुं चन्द्रशेखरम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు యువతను తన యొక్క పద్ధతులు మార్చుకొని సక్రమమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది అని స్వాముల వారి నిర్ణయం అన్నమాట. అందుకోసం వారు అనేక విధాలుగా తన పరిచర్య చేసుకుంటున్నటువంటి మరియు నూతనంగా వచ్చిన వారి గురించి ఆయన ఎంతో సునిశ్చితంగా పరిశీలిస్తూ వారు ఏ విధంగా అయితే సులభంగా మంచి విషయాలు తెలుసుకోగలరో వాటిని గుర్తించి ఆ మార్గంలో వారిని పంపించేటువంటి వారు అన్నమాట. మా యొక్క పూర్వజన్మ సుకృతం వారి వద్ద అనేక సంవత్సరాలు మేము ఉండడం అనేటువంటిది నిజంగానే అది అదృష్టమే. ఎందుకనగా ఈ సంస్కారాలు అనేటువంటివి కన్నడ భాషలో ఒక మాట చెప్తారు, తల్లి ఒడిలో నేర్చుకోవాలి, లేదా బడిలో నేర్చుకోవాలి, లేదా గుడిలో నేర్చుకోవాలి సంస్కారాలు. ఎందుకంటే తల్లి మాతృమూర్తి చిన్న పొత్తిల్లో ఆ కందమ్మను పెట్టుకొని ఒక్కొక్కటిగా మార్గనిర్దేశం చేస్తుంది. మన శ్రీమద్ రామాయణంలో మనం చూసినప్పుడు శ్రీరామచంద్రుల వారికి కౌసల్యాదేవి రాముల వారిని అరణ్యానికి వెళ్తున్నప్పుడు చెప్పిన మాటలు, మరియు సుమిత్ర లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రుని ఎలా అన్నను అనుసరించాలని చెప్పినటువంటి మాటలు, మరియు ఛత్రపతి శివాజీ మహారాజుకు వారి తల్లి జిజియాబాయి చెప్పిన మాటలు మనం ఒకసారి నెమరు వేసుకుంటే తల్లి ఎంత ప్రధానమైనటువంటి పాత్ర మన జీవితం నిర్వర్తిస్తుందనేది మనకు గుర్తొస్తుంది. తర్వాత మనం బడిలో నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అయితే మన ప్రారంధం నేడు అనేక పాఠశాలలో హైందవ సంస్కృతి గురించి కానీ, లేక మన ఆధ్యాత్మిక గ్రంథాల గురించి కానీ, విలువైనటువంటి మన ఆర్ష ధర్మం గురించి కానీ ఎక్కడా మనం వెతికినా మనకు కనపడటం లేదు. ఇది మన స్వదేశమైనా కూడా సకలము కూడా స్వతంత్రం వచ్చింది. అయితే మనదైన తంత్రము అనగా మనదైనటువంటి కృషి చేసేటువంటి అవకాశాలు లేవు. కావున ఇంక నేర్చుకోవాల్సింది ఎక్కడ? గుడిలో నేర్చుకోవాలి, దేవాలయాల్లో నేర్చుకోవాలి. దేవాలయాలు వెళ్ళడానికి ముందుగా భగవంత స్వరూపమైనటువంటి సద్గురువు ఎటువంటి వారినైనా సరే చాలా సునిశ్చితంగా మనల్ని మార్చగల శక్తి గురువులకు ఉంటుంది. అందు ఉదాహరణగా కొన్ని దృష్టాంతాలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. మేము శ్రీవారి దగ్గర ఉన్నప్పుడు వారు ఒక్కొక్కసారి మమ్మల్ని ఏదైనా దేవాలయానికి వెళ్ళినామని ప్రత్యేకంగా చెప్పేవారు. నా స్వభావం ఏమిటంటే, నేను శ్రీవారి దగ్గర ఉన్నాను అంటే వారు చెప్పిన మాట నేను ఆచరిస్తాను అంతే. వారు వెళ్ళి రమ్మంటే ఏ దేవాలయానికి వెళ్ళి రమ్మంటే ఆ దేవాలయానికి వెళ్తున్నానే కానీ వారు చెప్పక నేను ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళేవాడిని కాదు. ఆ విధంగా స్వాముల వారు ఒక్కొక్క దేవాలయం ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి సూక్ష్మంగా అన్నిటినీ కూడా తెలుసుకొని వచ్చేవాడిని. ఒక్కొక్క స్వామివారు అడిగేవారు కొన్ని, లేదా ఒక్కొక్కసారి అడగరు. అయితే వారికి అన్నీ తెలుసు, సరిగా చూసి వచ్చాడా, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించాడా అనేటువంటిది చాలా ముఖ్యం వారికి. అలానే సమయం వ్యర్థం చేయకూడదని స్వాముల వారు ఏం చేసేవారంటే,
ఎవరైనా యాత్రికులు వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయా ప్రదేశాలను చూపించుకున్నామని చెప్పేవారు. అంటే ఇతరులతో ఇతను ఎలా గడపగలడు, వారితో సన్నిహితం ఎలా ఉండగలడు, మరి ఎలా ఆయన వారికి కమ్యూనికేట్ చేయగలడు అనే విషయాలపైన కూడా ఆయన ఎన్నో రీతిలుగా పరిశీలించేవారు. అలానే మేము అక్కడ ఉన్నప్పుడు నేను సంధ్యావనం చేస్తున్నానా లేదా, మరి ఎన్ని గంటలకు లేస్తున్నాను అని నాకు తెలియకనే వేరే వారి ద్వారా ఆయన తెలుసుకునేవారు అనమాట. అంటే ఒక మఠంలో ఉన్నాడంటే నేను ఉద్యోగంలో నివృత్తి తీసుకొని వచ్చి ఉన్నవాడిని నేను. అయితే నాకు కావలసినటువంటి సంస్కారాలు నాకు లభ్యం కావాలంటే అక్కడ కావలసినంత అవకాశాలు ఉన్నాయి. అది శ్రీవారి అనుగ్రహం అయితే మాత్రం సాధ్యం. అన్నిటినీ పరిశీలనగా చూసేటటువంటి ఆయన సంకల్పం ఎటువంటిదంటే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా మా ద్వారా ఆయన చేయించేవారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి ఏమైంది, నాకు తెలియకనే నేను మఠం బయట వెళ్ళి నిల్చుకుంటే పక్కన ఏటీఎం ఉంది. ఎవరో బీహార్ నుంచి ఎవరో వచ్చినట్టున్నారు. చూసి నార్త్ ఇండియన్స్ అనిపిస్తుంది వాళ్ళ యొక్క వేషభూషణాలు బట్టి. పాపం వాళ్ళు లోపలికి వెళ్ళారు. నేను వెనకాల నిల్చుకొని నేను కూడా డ్రా చేసుకోవాలి డబ్బుని ఏటీఎం దగ్గర నిల్చుకున్నాను. ఆ వచ్చిన వ్యక్తి లోపలికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపం ఆయన ఆ సీక్రెట్ కోడ్ మర్చిపోయాడు. 3 సార్లు ప్రయత్నం చేశాడు, అది ఆయనకు రాలేదు. నాకు అనిపించింది 3 సార్ల కంటే ప్రయత్నం ఎక్కువ చేస్తే అది బ్లాక్ అయిపోతుందని చెప్పాను. నాకు హిందీ వచ్చు కాబట్టి హిందీలో మాట్లాడగానే వాళ్ళు అన్నారు, పాపం మొహంలో నిరాశగా ఉన్నారు. నేను అన్నాను, పాపం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో, మీకు ఏదైనా డబ్బు అవసరం ఉన్నట్టుంది, నా దగ్గర డబ్బు ఉంది మీకు ఇస్తాను అన్నారు. వాళ్ళు అన్నారు, మీరెందుకు ఇస్తారు, అపరిచితులు కదా అన్నారు. ఏం పర్వాలేదు, మీరు కాంచీపురానికి వచ్చారు, ఇలాంటి ఇబ్బందులు రావడం సహజమే కదా, మీరేం బాధపడకండి అని నేను 500 తీసుకోవాల్సిన వాడిని 1500 డ్రా చేసి వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాను. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. తర్వాత శంకర మఠానికి వెళ్ళి స్వాముల వారిని దర్శించుకోవాలని వాళ్ళు బృందావనం ఉంది కదా అక్కడికి వచ్చారు. స్వాముల వారు తన గది నుండి బయటకు వచ్చి బృందావనం దగ్గరికి దూరంలో నిలుచుకున్నారు. అప్పుడు నన్ను చూసి వాళ్ళని చూపిస్తూ వాళ్ళని కాస్త నువ్వు చూసుకో అన్నారు. అంతే. అంటే వారికి అప్పుడే అర్థమైపోయింది బయట వారికి జరిగినటువంటి యొక్క విషయం స్వాముల వారికి తెలిసిపోయింది. వాళ్ళు త్రికాల జ్ఞానులు కదా. అలాగే స్వామి అన్నాను. వాళ్ళ దగ్గర కూర్చొని అనేక విషయాలు మాట్లాడితే ఎందుకు వచ్చారు అని అడిగాను. వాళ్ళ కాంచీపురంలో తులసి రామాయణం పారాయణ చేయడానికి వచ్చాము, మేము ఇక్కడ నార్త్ ఇండియన్స్ తోటి చౌల్ట్రీ ఉంది, ఈరోజు అయిపోయింది, వారం రోజుల నుంచి ఉన్నాము, ఇట్లనే మఠంలో వచ్చి స్వామివారిని చూద్దాము, శంకరాచార్యను చూడాలనిపించింది అన్నారు. సామాన్యంగా నార్త్ ఇండియన్స్ అంతా కూడా శంకరాచార్య అంటే కంచిపీఠం వాళ్ళు మాత్రమే శంకరాచార్య అంటారు. వాళ్ళు మిగతా వాటి గురించి అంతగా వాళ్ళకి అవకాశం ఉందో లేదో తెలియదు. ఎక్కడ ఎవరైనా దాన్ని శంకరాచార్య అంటారు. చాలా సంతోషమని వాళ్ళు ఏమన్నారంటే, మేము తులసీదాస్ పుట్టినటువంటి ప్రదేశానికి చాలా దగ్గరలో ఉన్నాం, మా ఊరు ఆరా, మా అడ్రస్ తీసుకోండి, ఎప్పుడైనా తప్పకుండా మీరు రావచ్చు అన్నారు. సరే అన్నాను. తర్వాత వారం రోజులకు నాకు పంపవలసిన పైకం వాళ్ళు పంపించారు. అంటే అమౌంట్ వేసేసారు బ్యాంకులో. ఇలా ఒక్కొక్కసారి అనేక విషయమైన ఇబ్బందులు మనకు తెలిసి వస్తుంటాయి. వచ్చిన వారికి ఎలాంటి యాత్రికులకి ఎలా ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను స్వాముల వారు ఎలా తన దగ్గరకు వచ్చిన వారిని ఎలా ఆయన సమయాన్ని సరిగ్గా నేను బయటికి వెళ్ళడము, నేను కూడా ఏటీఎంలో డ్రా చేసుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా కాకతాళీయమా అది హీలన్నా మనకు అర్థం కాదు. మరొకసారి ఏం జరిగింది, వైజాగ్ నుంచి ఒక అబ్బాయి 2 రోజులుగా కంచి మఠంలో ఉంటున్నాడు అనమాట. ఆ అబ్బాయి ఎంబీఏ చదవాలనుకుంటున్నాడు. పరిచయం అయింది. ఆ తర్వాత అప్పుడు ధనుర్మాసం జరుగుతూ ఉంది. ఏం చేశానంటే ఆ ధనుర్మాసం పూజ అయ్యేంత వరకు ఉన్నాము. తెల్లవారుజామున 5:30 కల్లా ధనుర్మాస పూజ అయిపోయింది. ఆ తర్వాత నేను యథాప్రకారం నాకు అప్పట్లో కొత్తలో కాఫీ తాగడం అలవాటు. మఠంలో ఉన్న బయటికి వెళ్ళి తాగొచ్చేవాడిని. స్వాముల వారు అక్కడ వచ్చి పూజ కూర్చున్నారు. అక్కడ కూర్చొని నేను బయటికి వెళ్ళాలని షర్ట్ వేసుకుంటుని అలా రాగానే స్వాముల వారు నన్ను చూసి కనుసైగ చేశారు, బయటికి వెళ్తావా లేక ప్రసాదానికి వెళ్తావా అంటే అప్పుడు నాకు కొంచెం చనువు ఎక్కువ, కొత్త కదా. అప్పుడు ఏమన్నా నేను కాఫీకే వెళ్తాను అన్నట్టుగా తల ఊపాను. నా స్వామివారు అలా. ఆ తర్వాత నేను బయటకు వస్తుంటే ఆ అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయి ఏమన్నా అంటే, అంకల్ నేను ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, నేను తినచ్చా అని అడిగారు.
దానికేముంది బాబు, ప్రసాదం ఎవరన్నా వద్దంటారా, తీసుకో అన్నాను. సరే ఆ అబ్బాయి ప్రసాదం తీసుకొని తిని చేయి కడుక్కున్నాడు. ఆ తర్వాత స్వాముల వారి దగ్గరికి వెళ్ళాడట. నేను కాఫీ తాగి తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఇది. ఆ అబ్బాయి స్వాముల వారి గది ముందు నిల్చుకొని ఉన్నాడు. నేను వెళ్ళి ఎందుకు ఇక్కడ నిల్చుకున్నావు అని అడిగా. స్వాముల వారు నాకు మంత్రం ఇస్తానని చెప్పారండి, నేను నిల్చుకున్నాను, అయితే ఇంతవరకు నాకు లోపలికి పిలవలేదు అని. అప్పుడు నేను అన్నాను అబ్బాయితో, మరి నాకు ముందే చెప్పి ఉంటే చెప్పేవాడిని కదా, ఏమి తినకుండా ఉండాలి, నీవెందుకు ప్రసాదం తిన్నావు అక్కడ అని. ఏమో అంకుల్, మిమ్మల్ని అడిగాను తినమన్నారు. అయ్యా నేను చెప్పి నీకు మంత్రోపదేశిస్తానని చెప్పి ఉంటే మంత్రోపదేశాన్ని ముందు ఏం తినకూడదని చెప్పేవాడిని కదా, ఎంతటి అవకాశాన్ని పోగొట్టున్నావు బాబు నువ్వు అన్న. ఏమో అంకుల్ ఇలా అయిపోయింది అంటే ప్రాప్తం లేదు అన్న. అందుకే అంటారు, ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినరవేమ అని. ఆ పాపం ఆ అబ్బాయికి ఆ అవకాశం కలగలేదండి. అందుకే మరి ఆ అబ్బాయికి మాత్రం చెప్పారు, ఉదయం నువ్వు ధనుర్మాస పూజ అయిన తర్వాత రమ్మని. ఆ అబ్బాయి యథాతథంగా దాన్ని పాటించాలి కదా. అలాగే గురువు గారు ఏదేవి కానీ మనకి ఏదైనా చెప్పినారంటే దాన్ని యథాతథంగా, దాన్ని ఇంగ్లీష్లో మెటిక్యులస్లీ అంటారు, అలానే పాటించాలి మనం. అయితే మనం కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల మంచి మంచి అవకాశాలను మనం పోగొట్టుకుంటాం అన్నమాట. ఆత్మీయులారా, మనం ఒక సందర్భంలో ఒక దగ్గర మనం ఉన్నామనంటే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి సకల విషయాలను మనం తెలుసుకోవాలనే కానీ ఎవరికి వెల్లడించడానికి ప్రయత్నించరాదనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, మా శ్రీవారు నన్ను రాత్రి 8 గంటలప్పుడు పూజ అయిన తర్వాత కూర్చున్నారు. అక్కడ ఒక వ్యక్తి వచ్చారు. ఆయన శ్రీవారితో మాట్లాడుతుంటే నాకు సైగ చేశారు, నీవు కూడా కూర్చో అన్నారు. ఆయన ఒక సంస్థ, ప్రధానమైన ఒక సంస్థ భారతదేశంలో ఉంది, ఆ సంస్థ నుండి ఆయన వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు స్వాముల వారి దగ్గర, నాకు ఇక్కడ మీ సంస్థలో నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆయన చెప్పారు, నేను ఇక్కడ గురువుల దగ్గర ఉంటిని, ఆ సంస్థలో చాలా అవకతవకలు ఉన్నాయి, నేను అక్కడి నుంచి వచ్చేసాను, నా యొక్క డిగ్రీ ఇంత ఉంది, అది ఇది తన అవకాశాలని చెప్పారు. స్వాముల వారు అన్నీ విని, మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా నాగభూషణ్కి ఇవ్వండి అని చెప్పారు. నేను స్వాముల వారు చెప్పారు, సరే తీసుకున్నాను అవన్నీ. స్వాముల వారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఉదయమే రా అన్నారు. నేను మర్నాడు ఉదయం వెళ్ళాను స్వాముల వారి దగ్గరికి. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తుంటాం. నాకు తెల్లవారుజాము 4 గంటలకు కానీ 5కి కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అదే సమయాన్ని సరిగ్గా స్నానం చేసుకొని వెళ్ళాలి. అటువంటి శిక్షణ మాకు మఠంలో తెలియకనే మనకు అలవాటైపోతుంది. ఉదయాన్నే వెళ్ళాను. స్వాముల వారు న్యూస్ పేపర్ చూస్తూ, నిన్న రాత్రి వచ్చారు కదా, ఆయన గురించి మీకేమనిపిస్తుంది అన్నారు. అంటే నువ్వు చూసావా, గమనించావా, ఏదో కూర్చొని వెళ్ళిపోయావా అని కాదు, నువ్వు అక్కడ బుద్ధి ఉందా అని. నేను స్వాముల వారు ఆయన ఉద్యోగం కావాలని అడుగుతున్నాడు, మరి ఈ వచ్చినా మనం అన్నారు. అది ఆయన స్వయం ఇష్టం, ఆయన అభిప్రాయాన్ని అడుగుతారు ఆయన. లేదు స్వామి, మనం అంత ఇవ్వడం నాకు సరి అనిపించదు అన్నారు. ఎందుకు అన్నారు. ఒక సంస్థలో ఉన్న వ్యక్తి, ఆ సంస్థలో ప్రధానమైనటువంటి వ్యక్తి గురించి లేనిపోని విషయాలన్నీ మీ దగ్గర, మీరు కూడా మనం కూడా ప్రధానమైనటువంటి మఠానికి చెందేవారం కదా, అలా ఆయన చెప్పడము నాకు సమంజసం అనిపించలేదు. ఆయనకు అక్కడేనే గురుభక్తి లేనివారు, ఇంకా ప్రధానంగా ఇక్కడ వచ్చి ఏం గురుభక్తి ఆయనకు ఉంటుంది. ప్రధానంగా గురువు దగ్గర శిష్యుడై ఉన్నటువంటి వాడు తను ఏ సిద్ధాంతానికి అక్కడ కట్టుబడి శిష్యుడిగా చేరిన తర్వాత ఎట్టి సందర్భంలో కూడా తమ గురువులది కానీ తమ సంస్థ విషయాలను కానీ వేరే వారి దగ్గర చెప్పడం అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. ఆయనలో అటువంటి దోషం ఉంది. కావున అటువంటి వాళ్ళని మనం చేర్చుకుంటే ఈ విషయాలు కూడా మరి వేరే చోట చెప్పేటువంటి సహజంగా ఉంటుంది కదా ఆయనది అన్నాడు. సరిగా చెప్పావు, నీవేమనుకుంటున్నావో తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అవును స్వామి, ఎవరి దగ్గర ఆయన పనిచేస్తున్నారో ఆయన మన మఠానికి కావాల్సిన వారు, ఆ యొక్క అధిపతి. మరి ఆయన గురించి నేను గ్రంథాలు చదివాను, అటువంటి వారి గురించి అది మీ దగ్గర వచ్చేవన్నీ చాడీలు చెప్పడం అనేటువంటిది దోషగుణం కదా అన్నాను. సరే అన్నారు. అంటే అర్థం ఏంటంటే, మా శ్రీవారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, శ్రీరామచంద్రుడు ఎలా తను స్వయం శక్తివంతుడైన ఒక మంత్రి మండలిని పెట్టుకుని రావణాసురుని యుద్ధానికి ముందు విభీషణ్ని మనం చేర్చుకోవాలన్నా వద్దా అనే విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటారు ఆయన. జాంబవంతుడిది, సుగ్రీవుడిది అన్నీ తీసుకొని చివరిగా
హనుమంతుడు చెప్పిన విషయాన్ని తీసుకుని ఆయన విభీషణునికి శరణాగతి ఇస్తారు. శ్రీరామచంద్రుడిలాగా శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ప్రతి ఒక్కటి మన బుద్ధి ఎలా ఉంది, నువ్వు తెలుసుకున్నావా, నీకు పరిచయం ఉందా అని కొన్ని అనేకమైన పాఠాలు నేర్పించేటువంటి వాడు. అందుకే కంచి కామకోటి పీఠం అంటే ఒక శిక్షణ ఇచ్చేటువంటిది. ప్రతి ఒక్కరికి ఏ రంగంలో వారికి తగినట్లుగా ఆ శిక్షణ ఇవ్వగల సామర్థ్యం శ్రీ శంకర విజయ సరస్వాముల వారిలో ఉంది. అట్టి మహాపురుషుల దర్శనం మాత్రమే కాకూడదు, వారి సేవ చేసుకొని మన జీవితాన్ని మార్చుకునేటువంటి దానికి మనం ప్రయత్నం చేయాలి అని అనిపిస్తుంది నాకు. ఈ విధంగా ఆత్మీయులారా, ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీచరణ దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తమ నివర్తి నాగభూషణ శర్మ. ఫోన్ నెంబర్ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.